కాకినాడ డీప్ వాటర్ పోర్ట్లో వాటాల విక్రయం అన్నది పూర్తిగా రెండు ప్రైవేట్ సంస్థల మధ్య వ్యవహారం. 5 ఏళ్ల తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఆ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని భావిస్తుండటం వెనుక పక్కా కుట్ర ఉందని స్పష్టమవుతోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా ప్రైవేట్ ఆస్తుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ దందా సాగిస్తోంది కూటమి ప్రభుత్వం. రెండు సంస్థల మధ్య ప్రైవేట్ వ్యవహారంలో టీడీపీ కూటమి ప్రభుత్వం తలదూరుస్తుండటం వెనుక మర్మమేంటి? కేవీ రావు సిఐడికి ఇచ్చిన ఫిర్యాదు పూర్తిగా కట్టుకథే. పోర్టులో 41% వాటాలను అరబిందో సంస్థకు కేవీ రావు 2020లో విక్రయించారు. ఆయన పూర్తి సమ్మతితోనే వాటాలు విక్రయించబట్టే అరబిందో సంస్థ చెల్లించిన ఆ వాటాల విలువ 494 కోట్లను స్వీకరించారు. ఆ మొత్తాన్ని మరో సంస్థలో పెట్టుబడిగా పెట్టారు కూడా. కాకినాడ పోర్టులో వాటాల విక్రయంపై ఆయనకు ఏమాత్రం అభ్యంతరం ఉన్నా ఆ మొత్తాన్ని తిరస్కరించేవారు. కేవీ రావుకు అభ్యంతరం ఉంటే వాటాల బదిలీ పూర్తయ్యేలోగా వివిధ దశల్లో ఎప్పుడైనా సరే ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంది. కానీ ఆయన ఏ దశలోనూ ఫిర్యాదు చేయలేదు. అంటే ఆయన పూర్తి సమ్మతితోనే వాటాలను విక్రయించారన్నది స్పష్టమవుతోంది. ఆ వాటాల విక్రయం కోసం మంతనాలు, అనంతరం ఒప్పందం, విక్రయం అంతా హైదరాబాద్ కేంద్రంగా సాగాయి. మరి తెలంగాణలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో లేదు కదా. హైదరాబాద్లో పోలీసులకు గాని సిఐడికి గాని అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదు? కాకినాడ డీప్ వాటర్ పోర్ట్లో అరబిందో సంస్థ వాటాలను అక్రమంగా కొల్లగొట్టేందుకు చంద్రబాబు కుట్రలో కేవీ రావు పాత్రధారి అన్నది స్పష్టమవుతోంది. 96లో ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని ఒక వ్యక్తి కట్టబెట్టేశారు, ప్రభుత్వం అధీనంలో ఉన్న దాన్ని. అలాంటిది కేవీ రావు గారు అనే ఒక వ్యక్తి ఆయన కట్టబెడితే అది ఎంత సంపద ఉంది? కేవీ రావు గారు అనే వ్యక్తి కాకినాడ సీపోర్ట్ ని నడిపే వ్యక్తి, ఆయన ఎలా అడ్డగోలుగా దోచేస్తున్నాడు ఒక ఉదాహరణ. మనకి ట్యాక్సులు కట్టడం, ఆయన మనకి ఉద్యోగాలు ఇవ్వడం, కానీ సంపద అంతా అక్కడ మన వేలాది మంది మత్స్యకారుల్ని పక్కన పెట్టేసి వారికి ఉపయోగపడాల్సిన వారి పోర్టును కూడా, వారు డాక్ చేసే పోర్టుల ప్రదేశాన్ని కూడా కాకినాడ పోర్టులు కలిపేసుకొని. అరబిందో సంస్థ 150 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ అంతర్జాతీయంగా విశేష గుర్తింపు పొందిన గ్రూప్. ఏటా 72,000 కోట్ల టర్నోవర్ సాధిస్తోంది. అరబిందో సంస్థ ఏటా 3,000 కోట్ల నికర లాభం చూపుతోంది. ఎంతో ఆర్థిక క్రమశిక్షణ పాటించే అరబిందో సంస్థ పూర్తి స్థాయిలో విశ్లేషించిన అనంతరం సహేతుకంగా, చట్టబద్ధంగానే కొత్త సంస్థల్లో పెట్టుబడి పెడుతుంది. అదే రీతిలో కాకినాడ డీప్ వాటర్ పోర్ట్లో కూడా వ్యూహాత్మక పెట్టుబడిగానే 41% వాటాలను కొనుగోలు చేసింది. పోర్టును ఆనుకొని ఉన్న జిఎంఆర్ సెజ్లో వాటాలను అరబిందో సంస్థ కొనుగోలు చేసింది. ఆ సెజ్లో కొత్త పోర్టును నిర్మిస్తోంది. దాంతో ఆ సెజ్ను ఆనుకొని ఉన్న కాకినాడ డీప్ వాటర్ పోర్ట్లో కూడా తమకు వాటాలు ఉంటే వ్యూహాత్మకంగా ప్రయోజనకరమని అరబిందో సంస్థ భావించింది. భవిష్యత్తులో కాకినాడ డీప్ వాటర్ పోర్ట్లోని తన మెజారిటీ వాటాలను ప్రమోటర్ కేవీ రావు విక్రయించాలని భావిస్తే ముందుగా అప్పటికే వాటాదారుగా ఉన్న అరబిందో సంస్థకే అవకాశం ఇవ్వాలి. ఆ నిబంధన ఒప్పందంలో ప్రధానాంశం. దాంతో 2 పోర్ట్లను నిర్వహించుకోవచ్చునన్న వ్యాపార విస్తరణ ప్రణాళికలో భాగంగానే కాకినాడ డీప్ వాటర్ పోర్ట్లో అరబిందో సంస్థ వాటాలు కొనుగోలు చేసింది. అది పూర్తిగా ఆ సంస్థ వ్యాపార ప్రణాళిక. అరబిందో, కేవీ రావు మధ్య ప్రైవేటు ఒప్పందం. దాంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి గాని ఇతరులకు గాని ఎలాంటి సంబంధము లేదు. మీ బెర్తులు కట్టడానికి హోప్ ఐలాండ్ లో సహజంగా నగరాన్ని రక్షించే ఇసుక మేటల్ని మీరు బెర్త్ నెంబర్ 567 కి వాడేశారని చెప్పి ఖనిజ శాఖ, మైనింగ్ శాఖ వాళ్ళకి మీరు డబ్బులు కట్టాలని చెప్పి దాదాపు 6 కోట్ల ఎంతో వారికి లెటర్ కూడా పంపిస్తే ఈ రోజుకి ప్రభుత్వం దాని మీద స్పందన లేదు. కేవీ రావు గారు చెప్తా ఉన్నాం, నాకు మీరు తెలుసు, నాకు మీరు చేసిన అవకతవకలు గాని మెలోడీ వెంకటేశ్వర గారు చెప్తా ఉన్నాం, మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు కాపాడలేరు, లోకేష్ గారు కాపాడలేరు, అంతకు ముందు ఉన్న కాంగ్రెస్ నాయకులు కాపాడలేరు. మీ వెనక ఎవలాంటి వాళ్ళు ఉన్నా సరే, ఎవరు ఉన్నా సరే, కేవీ రావు గారికి నేను కాకినాడ నుంచి మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం, మీరు చేసిన అవినీతి గాని అడ్డగోలు దోపిడీని గాని జనసేన ఖచ్చితంగా మిమ్మల్ని అమెరికా నుంచి ఇక్కడికి పిలిపించి మీరు చేసిన తప్పిదాలకి, మీరు చేసిన దోపిడీని మేము ఖచ్చితంగా ప్రజా కోర్టులో పెడతాం. కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ ను ప్రైవేటు పరం చేసింది గతంలో చంద్రబాబు ప్రభుత్వమేనన్నది అసలు వాస్తవం. రాష్ట్రంలోని ప్రభుత్వ సంస్థలను కారు చౌకగా తన సన్నిహితులు, బినామీలకు కట్టబెట్టిన చరిత్ర చంద్రబాబు సొంతం. లాభాల్లో ఉన్న ఆ పోర్టును 1999లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే కారు చౌక ధరకు ప్రైవేటు పరం చేశారు.
ఓ మలేషియా కంపెనీని ముందు పెట్టి కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ను కారు చౌకగా చంద్రబాబు సన్నిహితులు కేవీ రావుకు కట్టబెట్టేశారు. అదే కేవీ రావుతో తప్పుడు ఫిర్యాదు చేయించడం ద్వారా మరోసారి కుట్రకు చంద్రబాబు తెరతీశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మొదలుపెట్టిన రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను కూడా చంద్రబాబు ప్రస్తుతం తన బినామీలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తూ ఉండటం గమనార్హం. కాకినాడ పోర్టు వాటాలను తక్కువగా విలువ కట్టారన్న కేవీ రావు ఫిర్యాదులో నిజం లేదు. వాటాల విక్రయం కోసం దాదాపు 5 ఏళ్ల క్రితం అరబిందో సంస్థతో ఆయన ఒప్పందం చేసుకున్నారు. అప్పటి మార్కెట్ విలువ వేరు, ప్రస్తుతం 5 ఏళ్ల తర్వాత మార్కెట్ విలువ వేరు. ఆ రెండూ ఒకటే అన్నట్టుగా ఫిర్యాదులో పేర్కొనడం ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే. మరి అదే విధానం అయితే ఈనాడు రామోజీరావు కుటుంబం ఫిలిం సిటీ కోసం 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ శివార్లలో దాదాపు 2000 ఎకరాలు కారు చౌకగా కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఆ భూముల విలువ పెరిగింది కాబట్టి ఆనాడు భూములు అమ్మిన రైతులు వచ్చి ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసులు నమోదు చేస్తారా? ఆ భూములను తిరిగి రైతులకు ఇచ్చేస్తారా? మరి ఆంధ్రప్రదేశ్కు వచ్చేసరికి కేవీ రావు, అరబిందో సంస్థ మధ్య జరిగిన ప్రైవేటు లావాదేవీని వక్రీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం విష ప్రచారం చేస్తూ ఉండటం రాజకీయ కుట్రే. తనను బెదిరించి కాకినాడ డీప్ వాటర్ పోర్ట్లో వాటాలను అరబిందో సంస్థ కొనుగోలు చేసిందని కేవీ రావు చేసిన ఫిర్యాదు పూర్తిగా అవాస్తవం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేరిట నిజంగా బెదిరించి ఉంటే అరబిందో సంస్థ వాటాలను ఎందుకు కొనుగోలు చేస్తోంది? ఫ్రీగానే వాటాలు తీసేసుకునేది. ఒకవేళ బెదిరించి కొనుగోలు చేయాలన్నా కేవలం 41% వాటానే ఎందుకు కొనుగోలు చేస్తుంది? కనీసం 51% వాటాను కొనుగోలు చేస్తుంది కదా. 41% వాటా అంటే పోర్టులో మైనారిటీ భాగస్వామి అవుతుంది. అంటే నిర్ణయాధికారం ఉండదు. కనీసం 51% వాటా ఉంటేనే నిర్ణయాధికారం ఉంటుంది. కానీ కేవీ రావుకే 59% వాటా ఉంది. అంటే పోర్టుపై నిర్ణయాధికారం ఇప్పటికీ కేవీ రావుకే ఉంది. అందుకే ఆయనే కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ ఎండీగా కొనసాగుతున్నారు.